సంధ్యా థియేటర్ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. గోటితో పోయే విషయాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని అన్నారు. అభిమాని మృతి చెందారన్న విషయం తెలియగానే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలని, అలా చేయకపోవడం వల్ల ఇక్కడ మానవతా దృక్పథం అనేది లోపించినట్టుగా అయిందన్నారు పవన్. అల్లు అర్జున్ తన పేరు చెప్పలేదనే కారణంతో రేవంత్ రెడ్డి కావాలనే అరెస్ట్ చేయించారు అనడం తప్పు అన్నారు పవన్. చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి. అల్లు అర్జున్ గారు కూడా తెలియకలు ఇంకా ఎవరన్నా వెళ్ళి ఫ్లరైట్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుండాల్సింది. వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్ అది చెప్పుంటే బాగుండేది. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా. అది ఏమైపోద్ది, ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హావ్ టేకెన్ వర్క్డ్ యాజ్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అల్లు అర్జున్, విచ్ ఇస్ నాట్ రైట్. ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు. దే షుడ్ కమ్ టుగెదర్, దే షుడ్ స్టూడ్ బై ద హీరో. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పున్నాను ఫస్ట్. మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీమ్ చేసి ఉండాల్సి. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు అది చాలా లేమ్ రీజన్. హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారి లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఈ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. They gained a lot of momentum out of it.